అడవి రేగి పళ్ళు. నాకు ఇవి చాలా ఇష్టం. అమన్, ఆగు. ఇవి తినకు. ఇది అడవిలో ఎక్కడ పడితే అక్కడ పెరిగేది. ఇది విషం కావచ్చు. కాని తాతగారు, నాకు ఈ పళ్ళు చాలా ఇష్టం. నేను ఇవి తింటాను. వద్దు అమన్, నా మాట విను. అవి పారేసేయ్. తాతగారు, మీరెలా చెప్పగలరు దీంట్లో విషం ఉందని? అవి నాకు బాగానే అనిపిస్తున్నాయి. నేను ఇవి తినాలనుకుంటున్నాను. అయితే సరే, నేను వీటిని ముందు తిని చూస్తాను. నాకేం కాకపోతే నువ్వు వీటిని తినవచ్చు. తాత, లే తాత, ఏమైంది మీకు? సారీ తాత, నేను మీ మాట వినవలసింది. ఈ పళ్ళలో విషం ఉన్నట్లుంది. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ సాయం చేయండి. హెల్ప్, హెల్ప్, ప్లీజ్ సాయం చేయండి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బాబు? మా తాత విషపూరిత పళ్ళను తిన్నారు. ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దయచేసి ఎవరైనా సాయం చేయండి. మా తాత లేకుండా నేను ఉండలేను. ఆయన ఎక్కడున్నారు? నేను ఆయన్ని చూడని. అవును, ఇది నెమ్మదిగా పనిచేసే విషయం. నేను మీ తాతగారిని కాపాడగలను, గాని దానికి పవిత్రమైన సరస్సు నుంచి నీరు కావాలి. నేనది ఎలా తీసుకురాగలను? ఎలాగైనా మా తాతని కాపాడాలి. పవిత్రమైన సరస్సు ఒక లోయలో ఉంది. ఆ లోయ ఇక్కడ నుంచి చాలా దూరం. అక్కడకు వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వాతావరణం మారుతూనే ఉంటుంది. ఎవరికి అక్కడకు వెళ్ళే దారి తెలియదు. ఆ దారి నుంచి వెళ్ళి ముందు ఒక పాత కోటను చేరాలి. నీకు ధైర్యం, తెలివి ఉంటే అక్కడ నుంచి వెళ్ళటానికి క్లోజ్ దొరుకుతాయి. నా వల్లనే తాతగారికి ఇలా అయింది. నేను అక్కడకు వెళ్ళి ఆ పవిత్రమైన నీరు తెస్తాను. మా తాతను కాపాడటానికి నేనేమైనా చేస్తాను. వెళ్ళు బాబు, ఈ పాత్ర తీసుకో. కానీ జాగ్రత్త, సూర్యుని కాంతి ఉన్నంత వరకే నీకు సరస్సు కనపడుతుంది. నేను అది గుర్తించుకుంటాను. దయచేసి నా కోసం ఇక్కడే వేచి ఉండండి. పవిత్రమైన నీటితో నేను మళ్ళీ తొందరగా వస్తాను. పాత కోట ఎక్కడ ఉంది? నేను ఎలాగ దానిని కనుక్కుంటాను? దానికి క్లూ ఏమై ఉంటుంది? అమ్మో, ఇది చాలా పెద్ద తుఫాను లాగుంది. ఈ గుర్తులు పాత కోటకు దారి తెలియచేసేవిలాగున్నాయి. దీని మీద లోయ మరియు సరస్సు గుర్తులు కూడా ఉన్నాయి. నేను వీటి ద్వారా వెళ్ళాలి.
ఇప్పుడు చాలా వేడిగా ఉంది. ఇక ముందుకు నడవలేకపోతున్నాను. గుడ్ బాయ్ అమన్. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తానని గుర్తుంచుకో. తాత, వెళ్ళకు, నేను వస్తున్నాను. అమ్మయ్య, అది పాత కోటలాగే ఉంది. ఏమిటిది? కొద్ది నిమిషాల ముందు చాలా వేడిగా ఉంది, హఠాత్తుగా వర్షం పడుతుంది ఇక్కడ. ఇది నిజంగా పాత కోట. ఎప్పుడైనా పడిపోయేలాగుంది. తర్వాత క్లూ ఎక్కడ ఉంది? ఓహో, ఇక్కడ ఉంది క్లూ. ఇప్పుడు గుడి ఎక్కడుందో చూడాలి. మంచిదైంది, ఇప్పుడు వర్షం పడటం లేదు.